నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్కారం అండి. నమస్కారం. మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారు ఎటువంటి సమస్యల నుంచి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం రెమెడీస్ ఇచ్చారు, ఎట్లా వాటి నుంచి బయటపడ్డారు అనేది చెప్పడానికి కాల్ చేద్దాం మేడం. ఓకే. నమస్తే అండి, నేను పద్మినిని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. చెప్పండి మ్యామ్. ఎట్లా మీకు మేడం పరిచయము, ఎటువంటి సమస్యల నుంచి మీరు బయట అంటే బాధపడుతున్నప్పుడు ఎటువంటి రెమెడీస్ ఇచ్చారు, ఎట్లా బయటపడ్డారు, ఇవన్నీ నాతో ఒక్కసారి చెప్తారా అండి? అంటే మ్యామ్, యాక్చువల్ గా మా అమ్మ భక్తి టీవీ ఎక్కువ చూసారు మ్యామ్. ఓకే. సో అలా చూస్తూ చూస్తూ గ్రహం అనుగ్రహం అనే వీడియో ప్రోగ్రామ్ నుంచి మేడం ప్రోగ్రామ్ చూడడం వల్ల మేడం గురించి తెలుసుకున్నారు. ఓకే. సో ఇలా తెలుసుకుని జాబ్ సర్చింగ్ లో ఉన్నాను మ్యామ్. మీరు ఓకే. అంటే ఒక 1.5 year 2 years నుంచి కొంచెం అటెండ్ చేస్తున్నాం కానీ కాల్స్ రావట్లేదు. ఓకే. సో అప్పుడు మా మమ్మీ మేడం ని కన్సల్ట్ అయింది మ్యామ్. ఓకే. సో మేడం చెప్పిన రెమెడీస్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ కాల్స్ పడ్డం, ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం అలా అయితే జరిగాయి మ్యామ్. ఎన్నాళ్ళల్లో మీకు రిజల్ట్ అనేది వచ్చింది? మ్యామ్ యాక్చువల్ గా మేము 1.5 year బ్యాక్ మేడం తో మాట్లాడాం. ఓకే. బట్ కానీ మేము రీసెంట్ గానే చేసాం మ్యామ్. ఓకే. రెమెడీస్ సో మాకు ఒక 11 days లోనే అవి పాజిటివ్నెస్ కనిపించింది మ్యామ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇప్పుడు జాబ్ వచ్చిందా? 11 days. ఎస్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఫాదర్ కూడా తీసుకున్నారా రెమెడీ? ఎస్ మ్యామ్, మా ఫాదర్ కూడా తీసుకున్నారు. మా ఫాదర్ కి సక్సెస్ అయ్యాకే మీకు ఇంకా నమ్మకం మళ్ళీ మేడం ని కన్సల్ట్ అయ్యి ఇలా చేశాను మ్యామ్. ఓకే ఓకే. వెరీ నైస్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారండి మీరు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మేడం చాలా చేశారు. సో రెస్పాండ్ అవ్వడం, ఏదైనా అడుగుతానే చెప్పటం, ప్రశాంతంగా ఆన్సర్ చేయడం. సో వాళ్ళ అంటే ఎస్ మ్యామ్. మీ చేత్తో మీరు చేసుకున్నారు పూజ, అంతే కదా? ఎస్ మ్యామ్, కరెక్ట్ మ్యామ్. రైట్ రైట్. చాలా చాలా సంతోషం అండి. చక్కగా జాబ్ వచ్చింది, ఎస్ మ్యామ్. ప్రశాంతంగా ఉంది జీవితం. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మో, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రెసెషన్ నడుస్తుంది మేడం. జాబ్ గురించి అయితే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అవును. మరి ఎటువంటి రెమెడీస్ ఇస్తారు మేడం జాబ్ గురించి అయితే? ఇప్పుడు వీళ్ళ జాతక చక్రం చెక్ చేస్తాం ఫస్ట్. వాళ్ళకి ఉద్యోగ స్థానం అనేది 9th house. అట్లా ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ కారకుడు కుజుడు. సో ఇది రెండు ఫస్ట్ చూడాలి చక్రంలో ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా, అది వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అంటే జాబ్ వచ్చినా కానీ స్టేబుల్గా ఉంటుందా లేదా, అది దేని పెట్టి చూడాలి అంటే 10th house. సో అప్పుడు ఈ చక్రంలో ఇవన్నీ గ్రహాలు అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ మాంది గ్రహంగా ఉంటే పవర్ఫుల్ రెమెడీ ఇస్తేనే వాళ్ళకి సెట్ అవుతుంది. లేదు ఆ 9th 10th లాడు ఒకవేళ మాంది గ్రహంతో కలిసి ఉంటే కూడా వాళ్ళకి సమస్యనే ఉంటుంది. సరే, ఇప్పుడు మన దీనికి వీళ్ళకి ఏంటంటే పూజలు చేయించి కొన్ని మెటీరియల్ పంపించాం. వీళ్ళ ఫాదర్కి కూడా అలానే పంపించాము. వాళ్ళ మదర్ ఫాలో అయినారు. ఎందుకంటే తన గురించి అసలు ఆమెనే చేయడమే కరెక్ట్, ఆమె చక్రం కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ పూజ చాలా మంచిగా చేసుకుని వాళ్ళకి మంచి రిజల్ట్ ఫైనాన్షియల్గా బాగా అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబుది చేయించారు. కానీ ఈయన కూడా ఏంటంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు, నమ్మలేదు. అంటే వాళ్ళ ఫాదర్ది బాగా అయిన దాని వల్ల నమ్మారు. అదే దాని తర్వాతే నమ్మారు, ముందు నమ్మలేదు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ మదర్కు జ్యోతిష్యం బాగా వచ్చు. నా ప్రోగ్రామ్ చూసి 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 చాలా ఇయర్స్గా నేర్చుకున్నా అని చెప్తూ ఉంటారు. సో నేను టీవీలో చెప్తూ ఉండడము, రెగ్యులర్ మాట్లాడుతూ ఉంటాం కదా లైవ్లో. అప్పుడు ఏంటంటే మనకు 365 రోజులు ప్రోగ్రామ్ ఉండేది. అట్లా ఉన్నప్పుడు క్లయింట్తో మాట్లాడుతున్న వీడియోలు అన్ని చూసి చూసి నేర్చుకున్నారు. చాలా సంతోషం. అందుకే ఏకలవ్య శిష్యురాలు. ఆమెకి ఇంట్రెస్ట్ ఎక్కువ అసలు జ్యోతిష్యం అంటే. సో దాని తర్వాత ఏ రెమెడీ అయినా వాళ్ళకి అందరికీ మాంది గురించి తెలియదు కదా. సో దానికి రెమెడీ ఫాలో అయిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది.
సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ బాబుకి చేయించారు. సో తను కూడా చాలా బాగా అయింది. జాబ్ వెంటనే రావటం అనేది రావడం, అవును. డెఫినెట్ గా జరిగింది. అయితే ఎట్లా ఇస్తారు మేడం రెమెడీస్, ఎట్లా ఇస్తారు? వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఇస్తారు రెమెడీ, అవును. ఊరికే అట్లాగా కామన్ రెమెడీస్ అనేవి ఉండవు కదా. ఏం ఉండదు. మ్మ్. ఇప్పుడు వీళ్ళ పేరు మీద ఇప్పుడు వాళ్ళకి పంపించే మెటీరియల్ ఏంటంటే ఎట్లా అంటే పూజలు అయ్యి వాళ్ళకి వస్తుంది కదా, మ్మ్. వాళ్ళకి ఆ పూజలు అనేది కొల్లిమల్లిలో చేసిన తర్వాత వాళ్ళకి ఆ వైబ్రేషనే అందుతుంది. మ్మ్. అసలు లేకపోతే రాదు. అది మ్మ్. వచ్చి ఏంటంటే కొల్లిమలై అంటే యాక్చువల్ గా కొండలు. మ్మ్. కొండలు, ఇప్పుడు మన అవును. తిరుపతి ఎట్లా కేరళలో ఉంటుందో, ఉన్నాయా? లేదు తమిళనాడులో తమిళనాడేనా? ఉంటుంది. మ్మ్. అయితే అవి వచ్చి నామక్కల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మ్మ్. అక్కడ ఏంటంటే ఎక్కువ వశి మూలికలు ఉంటాయి. ఓకే. అది అందరి వల్ల చేయడానికి ఉండదు. ఇప్పుడు సిద్ధులంతా అప్పట్లో అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ స్థలానికి అంత ఒక పవర్ పవర్ఫుల్ ఉంది. వైబ్రేషన్ ఉంటుంది, బాగుంటుంది. మ్మ్. అక్కడ ఏమైతుందంటే ఈ పూజలంతా చేసి తర్వాత ఏం చేస్తారంటే ఆ మెటీరియల్ వాళ్ళు పంపించినప్పుడు దాన్ని వీళ్ళు చేయాలి తప్పకుండా. మ్మ్. అప్పుడు చేస్తే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇది నార్మల్ గా వాళ్ళకి వచ్చే మెటీరియల్ బయట ఎక్కడన్నా కొనుక్కుని వచ్చేసినా రాదు. రాదు. ఓ. వాళ్ళు పంపించింది చేసినప్పుడు వస్తుంది. వస్తుంది. ఆ, మ్మ్. అసలు అది వాళ్ళ normal గా- జాతకానికి అనుగుణంగా చేయిస్తారు. అవును. ఓకే. కామన్ గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అదేంటో రెమెడీ చెప్పేయచ్చు కదా అని అంటే, మ్మ్, మ్మ్. దాని లాజిక్ ఏంటి అని అంటే, మన చేతికి హస్తరేఖలు మనకి ఉంటాయి, మనకి చాలా యూనిక్ గా ఉంటాయి, అవును. మనం వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వవు. అలాగే అవును, జాతకం అవును. కూడా అంతే Twins కదా కూడా మేడం? పుడతారు కదా, ఆ, twins వాళ్ళు కూడా పుడతారు. ఒకటే లాగా ఉంటది. Match అవ్వదు కదా మేడం? మ్యాచ్ అవ్వదు అసలు. అదే అదే చూడండి. టైంలో ఒక 5-6 minutes గ్యాప్ లో పుట్టినప్పటికీ అవును, మారిపోతుంది. ఎవ్రీథింగ్ అవును. ఇస్ చేంజ్డ్. కరెక్ట్. అందుకే అంటున్నాను నేను, ట్విన్స్ గా అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకు అసలు ఎందుకు అట్లా అంటే వాళ్ళకి అవి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఆ రేఖలు కూడా చూడండి చేంజెస్ ఉంటాయి. Changes ఉంటాయి. ఎవరిది వాళ్ళకి ఉంటాయి. వేరే ఉంటది అసలు. రైట్. అట్లాగే జాతకం కూడా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ కామన్ గా ఈ మీ దగ్గర దాకా రావాలి అని అంటే కూడా మాకు అంటే చాలా చాలా రీజనబుల్ గా మేడం మనకి చేయటం అవును. అనేది జరుగుతూ ఉంది. చాలా అంటే ఒక సర్వీస్ లాగానే చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవును. అయినప్పటికీ మీ దాకా రీచ్ అవ్వటానికైనా ముందు ఏదైనా ఒక చిన్న మార్గం చెప్పండి, ఉద్యోగం రీత్యా అంటే ఏదైనా చెప్తారా? ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం అంటేనే దానికి కారకుడు కుజుడు. ఇది, చాలా మంది ఆ, కుజుడే ఉంటాడా? కుజుడే మ్మ్. కామన్ గ్రహం కుజుడు కదా, ఉద్యోగ కారకుడు అంటేనే కుజుడు. కుజుడు. ఓకే. ఆ కుజుడు అనేటప్పుడు ఏంటంటే దానికి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవచ్చాము, షష్ఠి తిథిలో చేయవచ్చాము. లేకపోతే ఏంటంటే మంగళవారం రోజులో చేయవచ్చాము స్వామివారికి. కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళు పూజ చేసినా కూడా జాబ్ రాలేదని అంటారు. అది వాళ్ళ చక్రంలో 9వ స్థానం 10వ స్థానం ఒకవేళ వాళ్ళకి వగ్రమై ఉంటే రాదు, లేకపోతే వాళ్ళకి మాంది గ్రహం ఉంటేనే రాదు. అందుకే కామన్ రెమెడీస్ సెట్ అవ్వదు కొన్ని Okay. జాతకాలకు. Okay. అయితే కొంతమంది ట్రై చేయమంటాం, అసలు పూజ అయితే మీరు చేసుకోండి, కానీ అది రిజల్ట్ అయితే రాకపోయేసరికి మళ్ళీ ఏమంటారంటే అయ్యో మేము ఎన్నో పూజలు చేసామండి ఇంతవరకు రిజల్ట్ రాలేదు. అందుకే జాతకంలో అసలు ఏ గ్రహం వగ్రగదిలో ఉంది, అసలు ఏది మాంది గ్రహంతో ఉంది, లేదు అసలు ఎందుకు రావట్లేదు అని ఫస్ట్ కనిపెట్టాలి. దానికి ఎన్నో రీజన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చూసారంటే దశ బాగానే ఉంది అని అనిపిస్తుంది, కానీ ఆ నెగిటివ్ గ్రహం అనేది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటానో, లేకపోతే వీళ్ళు కొత్త వేరే హౌస్కి ఏమైనా చేంజ్ అయి ఉన్నట్టు, వీళ్ళ పేరు మీద ఏదన్నా ప్రాపర్టీ ఏమైనా రిజిస్టర్ అయినప్పట్లోంచి అక్కడి నుంచి సమస్యలు మొదలవుతుంది, అలా కూడా మొదలవుతాయి. వస్తుంది. వాళ్ళకి అది తెలియదు. సరే ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది అనే డౌట్ ఉంటుంది. ప్రాపర్టీ వాళ్ళకి ఒకవేళ నెగిటివ్ పవర్ లో ఉంటే అందరూ జాతకాలు బాగానే ఉంది అని చెప్తారు. అందరూ బయట వెళ్తే చూపిస్తే జాతకాలు చాలా బాగుంది కదండి, ఎందుకు సమస్యలు వస్తుంది అది చాలా మంది తెలియదు. మనం నేనేం చేస్తాను అంటే ఫుల్ అనలైజ్ చేస్తాను. వాళ్ళ హౌస్ నెంబర్ లోంచి వాళ్ళ రెంటెడ్ హౌస్ అయినా కానీ, తర్వాత వాళ్ళకి అది అన్ని వాస్తు, తర్వాత వాళ్ళు ఎవరైనా చనిపోయారా, లేదు వీళ్ళు ఏదైనా కొత్తగా వీళ్ళ పేరు మీద ఏదైనా బిజినెస్ ఏమైనా క్రియేట్ చేసే వాళ్ళ నేమ్ ఏమైనా పెట్టారా, ఇవన్నీ తెలుసుకుని మనం దానికి తగినట్టుగా రెమెడీ ఇస్తారు. అందుకే మనకు మంచిగా, అందుకే అక్యురేట్ గా రిజల్ట్ అనేది వస్తుంది. అది గన్ షాట్ లాగా. ఈవెన్ ఒక చాలా తక్కువ టైంలో ఎవరికి ఓపిక పట్టే అంత ఇది లేదు మేడం. అవును, సహనం లేదు ఎవరికి కూడా. సో మాకు త్వరగా అవ్వాలి, మేము భరించలేకపోతున్నాం ఈ సమస్యలు అని పాపం బాధపడేవాళ్ళు. సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మేడం కాంటాక్ట్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ సమస్య ఏంటో మీరు చెప్పద్దు, మేడమే చెప్తారు. అది చెప్పిన తర్వాతే నెక్స్ట్ అసలు ఏం చెప్తారు మేడం అనేది వినండి. అవునమ్మా, తప్పకుండా. చాలా చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.